ఎక్కడికి బయటకి వెళ్తున్నానంటరా? సినిమాకి వెళ్తున్నారా? మా చేతిలో బుక్ ఎందుకు? ఎగ్జామ్స్ కదా, ఇంటర్వెల్ లో చదువుకుందామని. మళ్ళీ సినిమాకి వెళ్ళడం మాని వచ్చుగా. తెలుసు కదరా, మనం చదువుకోవాలంటే మనకు 3 ఉండాలి, ఆ 3 రావాలి, మధ్యలో బ్రేక్ ఉండాలి, ఆ బ్రేక్ లో చదువుకుంటాం. అవునరా, ఏంట్రా చెంపల వాసిని? మా పని మనిషి కితకతలు ఉన్నారా? నీకెందుకు వాసింది? కితకతలు పెట్టాను, ఆయన వచ్చాడు కొట్టేశాడు వచ్చి. నీ చెంపేంటి అలా వచ్చింది? బస్సులో ఒక అమ్మాయి మీద పడితే కొట్టిందిరా బాబు. బస్సులో కామనే కదరా, కుదుపులు వస్తే ముందు పడతాం కదా. అంటే బస్సు అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయ్యి బ్రేక్ వేస్తే ఎలా పడతాం ప్రాక్టీస్ చేసా. అమ్మాయి ప్రాక్టీస్ చేసింది కొట్టడం అంతేనా? ముందే ప్రాక్టీస్ చేసింది. కోడి పందులు కలందా? ఏ వద్దురా. ఏమైందిరా? అరే నా గర్ల్ ఫ్రెండ్ కలవాలరా, అదే 3 రోజులు ఏమో పండగని ఊరు వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయిని చూడాలి అంతే కదా. ఆ. నా దగ్గర మంచి ఐడియా ఉంది, చెప్తాను పద. ఏంటి ఐడియా? నువ్వు హనుమాన్ జంక్షన్ చూసావా? చూడలా. నేను చూడలేదు, పద. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. నమస్తే అండి, నా కూతురు హైదరాబాద్ లో చదువుకుంటుంది. నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. అరే తిప్పుడు, ఒరే తిప్పుడు. అయ్యగారు అమ్మగారు అరుపులాగున్నాయి. అయ్యగారు సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు కూడా. నాకు చెప్పారని చెప్తున్నాను మీకు. పదంలో వెనక్కి వెళ్దాం. ఏంట్రా ఐడియా ఉంది, ఊరు దాకా తీసుకొచ్చావు. అదే ఇల్లురా బాబు. నా ఫ్రెండ్ ఫోన్ చేసా, ఇప్పుడు వస్తున్నాడు. ఏంటి ఐడియా అన్నావు? ఈడా ఐడియా ఏంటో. నేను గంగిరెద్దు తీసుకుని వెళ్తా, అందులో మీరు దూరండి, నేను వాళ్ళతో మాట్లాడుతుంటా, ఈ లోపు మీ పని మీరు చేసుకోండి. అర్థమైందా? కింద దూరుతాం, లోపలికి వెళ్తాం, అమ్మాయిని తెస్తాం, వెళ్ళిపోతాం. సింపులా? చాలా సింపుల్. నాకేం డౌట్ రాదుగా. డౌట్ వస్తే నేను ఉన్నాను కదరా. అంబ పలుకు చెబుదా, అంబ పలుకు కుర్రో కుర్రో. అన్నే వంటొచ్చింది మన ఇంటికి. అయ్యగారు వంటొచ్చింది, అమ్మాయిని ఎక్కించి అట్టి పండి అట్టి. మైండ్ ఉందా నీకు? అది వంట కాదు. ఏంటండి అది? సంక్రాంతి గంగిరెద్దు. మీరెవరు? నేను గంగిరెద్దు ఆడించేవాడిని. అంతేనా? గంగిరెద్దుతో గంగిరెద్దు వచ్చిందంట అనుకున్నాను. నేను ఏం చెప్తే అది చేస్తుంది గంగిరెద్దు. అమ్మా ఒకసారి కాళ్ళు ఆడించు. భలే ఆడుతున్నాయే. మరి గంగిరెద్దు అంటే ఏమనుకున్నావు? ఏది గంగిరెద్దే? ఇదేంటి అరవట్లేదు ఏంటి? ఏమని అరుస్తుంది చూడు ఇప్పుడు. అమ్మ గంగిరెద్దు అరు. అంటదేంటిది? చల్లటి వాటర్ తాగింది, అందుకే గొంతు ప్రాబ్లం అనమాట. గంగిరెద్దురా. గట్టిగా ఎలా నాకేం తెలుసు, మర్చిపోయాను. ఓకే నేను అరుస్తాను చూడు. రంబా. రంబా అంటేంటిది? సినిమా పోస్టర్లు తిన్నది. అమ్మ అంటే చాలా ఇష్టం అందుకు. పాలు కావాలి, పాలు పితితే నాగండి. ఈడేంట్రా పాలు అంటే జాగ్రత్తగా ఉండరా. ఇగో ఎందుకు సేఫ్టీగా మంచిదని పాలు పెట్టలు ఇచ్చా. ఏంటిది? పాల ప్యాకెట్లు మరి వచ్చేస్తున్నాయి. పాలు కావాలన్నాగా, మాకు దున్నపోతే అప్డేట్ డైరెక్ట్ పాల ప్యాకెట్ వేస్తుంది. ఇంకో విషయం తెలుసా? పెరుగు ప్యాకెట్ కూడా వస్తుంది. ఏది? పెరిగేదమ్మా. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఏది పెరిగిచ్చాక ఏదైనా ఒకటి ఉందని. అది ఇదే. ఎవరైనా వాడు వేస్ట్ కాలేండి. ఏంటి? వాడు వేస్ట్ కాదని చెప్పాగా. అక్కడ చీపురు మళ్ళీ కనిపించదు, ఎవరికి చాలా కనిపించదు. చాలా గొప్పవాడు ఆయన. నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు తీసుకెళ్తారా? ఏం తీసుకురానే? నేను గంటనే ఇక్కడే ఉంటానే. ఈ వంగి బొంగి ఇలాంటి స్కిట్లు చేసినప్పుడు నేను ఎంత పేరు పెనిపిస్తాను, ఇలా అనిపించాలి. బాబు నువ్వేంటి ఇలా తయారయ్యో? కాసేపే వంగమని చచ్చిపోతున్నారు. ఏం దాని నుంచి వంగని మాట అరిగిపోయింది అనుకోలే. కొంచెం నువ్వు ఇక్కడ ఏదో మేనేజ్ చేయి, నేను అమ్మాయితో మాట్లాడుస్తా. సంగీత పిలిచారా? పిలిచారా? గంగిరెద్దు గంట 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు లోపల ముడుచుకుందండి ఇలాగా. ఇప్పుడు మన కాళ్ళు ఎప్పుడు పుట్టినాయి అనుకో, ఒక కాలు ఇలా ఎత్తుతావా, అలాగే 2 కాళ్ళు పైకి ఎత్తుకుంది. మీరు లోపలికి వెళ్ళి ఏదైనా తీసుకురండి. ఏం తీసుకురామంటారు? తినడానికి ఏదైనా తండి. అదే తినడానికి ఏం కావాలి చెప్పండి. ఏది ఉంటే తింటాం. కావాలా? దోశలు కావాలా? ఇడ్లీలు కావాలా? దోశలు లేవు. ఇడ్లీలు ఉన్నాయి కానీ అన్నట్టు తెమ్మంటారా? అదేంటి పర్లేదు తండి. మీ ఇంటి
ఓనర్ ఉన్నాడు కదా ఆయన పిలవండి. ఎవడు వాండ్రు? ఏమంటే మజ్జిగదండి మజ్జిగదండి. నువ్వు కావాలని లైక్ చేస్తున్నావు కదా. మీరు లోపలికి వెళ్ళి తీసుకురండి. వెళ్ళి తీసుకురండి, వెళ్ళండి. సంగీత సంగీత నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడడానికి వచ్చా నేను. సరే రండి రండి, లేట్ ఎందుకు, రండి వెళ్ళిపోదాం. గంగరెడ్డి దగ్గర 4 కాళ్ళు ఉంటాయి, 6 కాళ్ళు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు దీని మీద వేసిన చీర ఉంది కదా, అది జారి కిందకు వచ్చింది. తర్వాత ఇంకెక్కడ ఉంటాడండి? పదండి పదండి. ఎందుకంటే గంగరెద్దుని కొడతారు? గంగరెద్దిని అక్కడ కొట్టాను, ఇంకా కొట్టలేదు కదా. నువ్వు అలా వెళ్ళిపోయి వెయిట్ చేస్తా. ఏంటిదే మళ్ళీ 4 కాళ్ళు వచ్చి చెప్పే కదా గంగరెద్దుకి 4 కాళ్ళే ఉంటాయి. ఎప్పుడు నిద్ర లెగిస్తుంది ఏంటో పడుకుంటూ పోయింది పోద్దు. నువ్వు వెళ్ళి మా గర్ల్ ఫ్రెండ్ ట్రైన్ ఇచ్చేసి నువ్వు కూడా వెళ్ళిపో. మీ ఇద్దరు ఏదో మేనేజ్ చేసుకొని వస్తాం, సరేనా? ఓకే. మనం ఏదో మస్కా కొట్టి వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ పెట్టేసి. ఏంటో పాప ఆయన వెళ్ళిపోయి గంగరెడ్డిలో ఆడిచ్చి వెళ్ళిపోయాడే. బాగా పొద్దు నుంచి ఇంట్లో చేసి అలిసిపోయినా. వెళ్ళి వెనకాల మంది పెట్టి తీసుకురండి. అమ్మ తాగదావనే. అరే పాపం రా, నాకు ఇవ్వకుండా తాగితే. నేను తర్వాత తాగుతాను, మీరు పక్కకి వెళ్తే. నేను పక్కకి వెళ్తే తాగుతావా? నేను పోయలేదు, నాటకలాడు అని. మీరు కళ్ళు ముచ్చుకొని అప్పుడే తాగుతాను నేను. అయ్యగారు చెప్పండి, మీరు మ్యాజిక్లు నేర్చుకున్నారా? నేనేమన్నా సుధీరా మ్యాజిక్లు చేయడానికి? అరే సుధీర్, త్వరగా పదరా, వెళ్ళిపోదాం ఇంటికి. పద పద వెళ్ళిపోదా పద. ఏ గంగరెద్ది నువ్వేనా పొద్దున్న అంగమ చేస్తున్నాం మన ఇంటి దగ్గర. ప్రసాద్ త్వరగా వచ్చే అమ్మా. పద పద పదరే, తప్పించుకుని వెళ్ళిపోదా పద. నిన్ను ఎక్కడో చూసానే, ఒక్క నిమిషం ఆగు. నిన్ను కూడా ఎక్కడ చూసానే. నన్ను ఎక్కడ చూసారు సార్? చూసానే. ఎక్కడ సార్? మిమ్మల్ని కూడా చేశానే. ఎక్కడ? ఎందుకు వచ్చారు? మా ఫ్రెండ్ కి చిన్నప్పటి నుంచి గంగిరెద్ది యాష్ వేయడం అంటే ఇష్టం సార్. అందుకే యాష్ వేద్దామని వచ్చాను సార్. అది హనుమాన్ జంక్షన్, ఇది సంక్రాంతి జంక్షన్. సంగీతం అంటే ఎవరు అనుకున్నారా? కన్న బిడ్డ అల్లారు ముద్ద పెంచాను, దానికి ఏమో కావాలి తట్టుకున్నాను. ఒక సంక్రాంతికి వచ్చి ఎరా ఎరా సంక్రాంతికి వచ్చి బొమ్మలు తీసుకెళ్ళిపోయినట్టు మా సంగీతం తీసుకెళ్ళిపోతే చూస్తూ ఉండడానికి ఏమైనా ఎర్రి పప్పలు అనుకున్నారా? ఎవరు లేడు, రండ్రా లోపలికి. ఎంత జరుగుతుంది ఒకటి గమనించారా? ఏంటిది? నేను ఇంట్లో పాలేరుని, నా కూతురు సంగీత సంగీత అంటే వాడు మాత్రం చూడరా. వాడినప్పుడు మార్చలేరు. పదండి. అరే సంగీత నా గుట్టితే నీకు గుట్టింది. అయ్యదే కాదది, ఇందాకెప్పుడు అడగాలి, రండి. ఎక్స్ట్రా జబర్దస్త్. పోలీసు రైడింగ్ బాగా అలవాటు అయినట్టుంది. పోలీసులు కాదురా, పెళ్లి చేసుకున్నారా? మళ్ళీ నాకడ పిల్లలు చేసుకుంటున్నాడు. పెళ్లి కార్డు మరి చూస్తాండి. శంభో శివ శంభో. పెళ్ళా నీకు? ఈ సెటప్ అని చూస్తే అర్థం కట్టదా? నా పెళ్లి జరుగుతుంది. ఒరే నా పెళ్లి తర్వాత నీ పెళ్ళి అన్నావు కదరా. అలాగే జీవితం అవదు కానీ మమ్మల్ని పిల్లలు కదరా కనీసం. అరే మీకు తెలిసిందే కదరా, నా గురించి అందరికీ తెలుసు. పొరపాటున ఏదన్నా మాట్లాడంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అందుకే ఎవరిని పిలవలేదు. మమ్మల్ని ఎందుకు పిల్లలు? మిమ్మల్ని అస్సలు పక్కన పెట్టుకోకూడదు. అలాగని చెప్పి నన్నే పెళ్లి పిల్లలు. వద్దు, నన్నే వద్దురా రామ్ ప్రసాద్. ఏ రాష్ట్రం వెలగాను చేయి మొత్తం పట్టేసింది. రే ఎక్కువ చేయొద్దు, భోజనాలు పెడుతున్నారు, తినేసి వెళ్ళిపోండి.
నాకు మండిపోతుంది అని తలుచుకుంటుంటే. నీకంటే 1000 రింతల కోపం ఉందరా నాకు. రేయ్, అడవిలో జింకను వేటాడాలంటే పులి ఎంత సైలెంట్ గా ఉంటుంది, అదే పులిని వేటాడాలంటే మనం ఎంత సైలెంట్ గా ఉండాలి. అర్థమైంది. రాత్రి అతను సినిమా చూసా కదా నువ్వు? నీకెలా తెలుసురా? నేను అదే చూసా. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏం చెప్పు? నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటి? అనిపిలు. అరే సుధీర్, ఏంటి అరుస్తారు ఒకటే? మేము కాంప్రమైజ్ అయిపోయాం. ఈ పెళ్లి గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం. అది ఇది ఫ్రెండ్షిప్ అంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ గా బిహేవ్ చేస్తున్నాం. అమ్మాయిని పిల్ల హాయ్ చెప్పి వెళ్ళిపోతాం. బేబీ హలో అండి, నమస్తే. హాయ్, నమస్తే అండి. నమస్తే. చాలు వెళ్ళండి. వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి. కొంచెం మాట్లాడినవరా? రే ఆ అమ్మాయి ఇక్కడ కండిషన్ టైం స్పెండ్ చేయడమే చాలా ఎక్కువ మీకు. ఆటప్పుడు అమ్మాయిని చూడకూడదు నువ్వు. సరే ఏం మాట్లాడు, త్వరగా మాట్లాడండి. మావాడు మీకు ఎలా నచ్చాడండి ఇంతకి? మీ వాడు చాలా సరే సరే అమ్మా, చాలా ఎక్కువ మాట్లాడు. ఇప్పుడు వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు ఏడుపు మొహాలు? అరే ఫ్రెండ్ కి పెళ్లి అవుతుంది, చేసుకుంటున్నాడని చెప్పని ఆనందంగా ఉండకుండా పిచ్చి పిచ్చి ఇది చేసుకోక నువ్వు పెళ్లి ఒకటే చేసుకోలేదు, మిగతా అన్ని అయిపోయినాయిగా. సరే నేను వెళ్తారా? పెళ్లి ఏర్పాట్లు చూడండి. ఈ పెళ్లి ఏం చేస్తా తెలీదు, నువ్వే ఆపాలరా. చూసుకుంటా. యూఎస్ రిటర్న్స్. క్యాటరింగ్ వాళ్ళు వచ్చారా బాబు? భోజనం అక్కడ ఎవరు క్యాటరింగ్? నేను పెళ్లి కూతురాలు బాబాయ్ని. పెళ్లి కూతురు బాబాయ్ క్యాటరింగ్ మీద ఉందా? అబ్బా చెప్పండి. ఏంటి? ఇంత చెమట పడుతుంది, ఏసీలే ఉండవు ఇక్కడ. అంటే ఏసీ లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేస్తారండి? రే ఏంట్రా, ఏంటి గొడవ? ఏసీ లేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ అంటాడు. ఏంటంటే ఏసీ ఉండదండి. ఇప్పుడు ఏంటి పెళ్లి క్యాన్సిల్ చేయమంటారా? ఆయన చేసుకో. అని కంట్రోల్ చేయి. ఉంటే తిన్నగా ఉండండి, లేదంటే భోజనం చేసి వెళ్ళండి. అరే నా పెళ్లి చేయరా. రే ముసలోడా, నీకు ఎందురా? వెళ్ళి కడిల్. నిజం చెప్పినట్టు ఫీల్ అవద్దు. నాది ఒక ఐడియా ఉంది. చెప్పరా. ఆడి రేంజ్ రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టంలో వీడితో పాటు రష్మి కూడా ఉందిరా. రష్మిని వాడి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. పని చూసుకుని ఇక్కడ సెట్ చేస్తా. రష్మి తెలుసు కదా ఈరోజు మన సుధీర్ పెళ్లి. ఓ అవునవునవును విన్నాను. అవును, నువ్వు మాతృదేవ సినిమా చూసా నువ్వు? లేదే. ఇగో చూడు. ఎందుకు అడుగుతుందా అమ్మాయి? మా సుధీర్ గారిని ఎంత లవ్ చేసింది తెలుసు కదండి. లవ్ చేసిందా? మెమరీస్ అన్ని చూపిస్తాడండి. యూఎస్ లో ఇవన్నీ కామన్. సుధీర్ పెళ్లికి వెళ్దా? అవునవును వెళ్ళాలి కదా. అరే సుధీర్, ఆ? నీ పెళ్లి కోసం చూసా రష్మిని తీసుకొచ్చా. ఓ రష్మి వచ్చిందా? హాయ్ రష్మి. కంగ్రాచులేషన్స్ దీర్. ఆ సెంటిమెంట్స్ ఎంత బాగుంది కదా అది. చూడండి, చేతులు పట్టుకుని మరి ఏడుస్తుందండి. పెళ్లి చేసుకోవద్దు, నన్ను వదిలి వెళ్ళిపోతావా నువ్వు? ఇన్ని మర్చిపోయావా నువ్వు? మనం ఎన్ని పబ్బలకి వెళ్ళాం, మనము తిరిగా ఏరియా తిరిగాం మనం. రష్మి, ఆ డబ్బులు ఎవరివి? సారీ నావే. అయ్యో చూసారా కాలు పట్టుకొని మరి బతులాడుకుంటుందండి. పట్టుకుందంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. నావే. ఏంట్రా జాగ్రత్తగా ఉండాలి, ప్రతిసారి పడేసుకుంటే. చూసారా, దయచేసి నా పెళ్లి ఆపొద్దు అని చెప్పి కాలు పట్టుకుంటాడండి. వీడి కాళ్ళు పట్టుకుంటున్నాడంటే ఆలోచించాలి. కామన్ అండి ఇదంతా. మీ ఫ్యాన్ వాడు లెటర్ రాశాడు మీ ఇద్దరు కోసం. చూడు సుధీర్ ఎంత దరిద్రంగా రాశాడు. చించాడండి. బాండ్ రాయించుకుందండి అమ్మాయి, నన్నే పెళ్లి చేసుకోవాలి, నాతో ఉండాలని. ఎంత కఠినాత్ముడండి. యుఎస్ లో ఇవన్నీ కామన్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అమ్మాయిలు పిచ్చి వదిలేసి నీ లైఫ్ జాగ్రత్తగా మంచిగా చేసుకో. రష్మి గిఫ్ట్ ఏం తెచ్చావా? గిఫ్టా? ఆ చేతికి ఉంగరం కానీ చౌరింగ్లు కానీ అది లేకపోతే అట్లీస్ట్ హగ్గు అగ్ని ఇస్తుందా? అప్పటికి రష్మి చెప్పాను రా, సూసైడ్ చేసుకుంటా అంటుంది. చూసాడా? అరే ఏం చేస్తావో తెలియదు, పెళ్లి మాత్రం ఆగిపోలే. ప్రసాద్ ఏంటి ఆలోచించండి. అలాంటి తోడు గురించి మీకు తెలుసు కదండి. నాకు తెలుసు, తను చాలా మంచోడు. నా సుద్ది బేబీ గురించి నాకన్నా మీకు ఎంత తెలుసా? దొబ్బిందా నీకు? అసలు నైట్ 9 గంటలకు తెలుసా మీకు? 10 గంటలకు ఎక్కడ తెలుసా మీకు? 11 o'clock రోడ్డు మీద చెట్టు ఉండదు, 12 o'clock రోడ్డు మీద ఫ్యాట్ ఉండదు. క్రాంతి ఫోన్. క్రాంతి ఎవరు? సుధీర్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. క్రాంతి గారు ఫోన్ చేశాడు. పెళ్లికి ముందు వాడు బండి వాడేవాడు కదా, బండి మిషన్ అది కొంచెం రిపేరింగ్ డబ్బులు అడిగాడు. హలో
క్రాంతి, నా పెళ్లి జరుగుతుంటే ఏంట్రా ఇప్పుడు మీరు డబ్బులది? నేను ఒక్కనే వాడేనా? నువ్వు కూడా వాడావు కదా. వాడడమా? ఇగో నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు, నా పెళ్లి జరుగుతుంది, సరేనా? ఎంత కావాలి? అల్లుడు గారు మీరు ఇలా అంటారు అనుకోలేదు. ఏంటండి ఏంటది? ఆ వాడటం ఏంటి? ఆ గట్టిగా వాడటం ఏంటి? మీరు వాడరా? మేమంటే యుఎస్ లో వాడతామండి. మేము వాడతాం. ఇది ఇండియా అండి. ఒప్పుకోండి, ఈ పెళ్లి క్యాన్సల్. ఇలాంటి నీకు వద్దమ్మా, పద నీకు వేరే సంబంధం చెప్తా. అరే మీరు రా ఫ్రెండ్స్ అంటే ఆడేది ఏదో వాడడం గురించి మాకు చెప్తాడేంట్రా? వాళ్ళ వాడరా బళ్ళు, బండి రిపేర్ డబ్బులు ఇస్తారంటే దానికి ఏదో క్యాన్సిల్ అంటాడేంటి? ఆడేమనుకున్నాడు సుధీర్, ఒకటి మంది ఏమని చెప్తాను నమ్మాలి. నమ్ముతారా? నువ్వు ఏది చెప్తే అది. ఫ్రెండ్స్ రా మనం. ఈ పెళ్లికి ఏం చేస్తుంది మీ ఇద్దరమే. అందుకే అలా నమ్ముకోద్దంట. పద. సోదరా ఎక్స్ట్రా జబర్దస్త్. మామిడి పల్లి హే పర్ఫెక్ట్. మళ్ళీ చెప్పు. మామిడి పల్లి. అరే మళ్ళీ పర్ఫెక్ట్. డజన్ 70, డజన్ 70, డజన్ 50, డజన్ 50, డజన్ 40, డజన్ 40, డజన్ 10, డజన్ 10, డజన్ 10. ఇది తీసుకుని మొత్తం పండించి నాకు. డజన్ 150, డజన్ 150. ఏంట్రా మొత్తం తీసుకొని 150 10 కొని? నేను కొనిసాం కదా, నేను అమ్ముకుంటా, నా ఇష్టం. అలా ఏం మాట్లాడద్దు. అందుకనే మూసుకొని ఒక రేట్ ఫిక్స్ చేస్తే మాకు అదే అమ్మాలి, అర్థమైందా? డజన్ 100, డజన్ 150. బంగినపల్లి రసాలి. వేడి వేడి మామిడిపల్లి, వేడి వేడి మామిడిపల్లి. మామిడిపల్లి ఏంటి? మామిడిపల్లి తింటే వేడి చేస్తుంది కదా, అందుకని వేడి వేడి మామిడిపల్లి. మామిడిపల్లి, మామిడిపల్లి. డజన్ ఎంత మామిడిపళ్ళు? 150. 100కి వస్తాయా? రావు. అబ్బా వస్తాయి చూడబ్బా. ఏమ్మా 100కి వెళ్తావా? ఏమ్మా 100కి వెళ్తావా? రాదట. 100కి వస్తావా? ఏమయ్యా 50కి వస్తాయా? నేను వస్తాను. ఏంటి? లేకపోతే 50కి ఏమొస్తాయండి? 100 రూపాయలండి డజన్. సరే ఇందులో సగం టెంకే ఉంటదయా? మన దగ్గర టెంకే ఉండదు మన దగ్గర. అవునా? ఎందుకు? అట్టుపండు కదా అమ్మేది. ఇదంతా కాదులే కానీ కాయ ఎంత? ఏ కాయ అండి ఇప్పుడు? ఈ కాయ అదే ఏంటి అంటే ఇదంటే పొలంలో పండిందండి. ఇది మనం పండించాం. అవును, నాకు డౌట్. ఇప్పుడు మామిడి పళ్ళు ఎండాకాలంలో కాస్తాయి, మిగతా కాలంలో కాయం ఎందుకని? చలికాలంలో మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు మీద మనసు పడుతుందండి, రెండు ప్రేమించుకుంటాయి. మనకి ఎండాకాలంలో కాయలు వస్తాయి. మరి వర్షాకాలంలో మెయిన్ మ్యాటర్ అంతా జరిగేది. అయినా నువ్వు 150కి ఇస్తున్నావు, ఏం అవసరం లేదు. 100కే ఇస్తా. ఎంత? 100కే ఇస్తాను డజను. డజన్ 12. ఆ లెక్క ప్రకారం డజన్ 10 ఉంటా చూడు. డజన్ 10? అదేంటి? నేను లెక్కలో ఈకండి 10 ఇస్తా. లెక్కలో వీకని మోసం చేస్తారా? నిన్ను ఎక్కడ చూసినట్టుంది. అదే నువ్వు సుడిగాలి సుధీర్ కదా? సుడిగాలి సుధీరే. 6 years బ్యాక్ పెద్ద స్టార్. షోలో తీసేశారు. ఎందుకు తీశారు? స్కిట్లు చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం, కానీ అందులో కామెడీ ఉండాలంట, అదేం మనకు లేదు. మరి నీతో పాటు రష్మి ఉండాలి. రష్మి ఏం చేస్తుంది? రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందండి. ఏంటి రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందా? అంతకుముందు గుడి బయట కొబ్బరి చెప్పులు అమ్మేది, లైసెన్స్ లేదని క్యాన్సిల్ చేశారండి ఇప్పుడు. మరి మీ నాన్నగారు ఏమనలేదా నువ్వు ఇలా అమ్ముకుంటుంటే? మా నాన్నగారు తెలియదండి బాబు. మా నాన్నగారు ఇప్పటికీ నేను జబర్దస్త్ చేస్తా పెద్ద స్టార్ అనుకుంటున్నారు. ఇప్పుడు జబర్దస్త్ చేస్తా అనుకుంటున్నా. ఇప్పుడు డబల్ ధమాకా అని చెప్పి చేస్తున్నారు కదా, అది చేస్తున్నది ఇంకా మనం చేస్తున్నాం అని అనుకుంటున్నారు అనమాట. ఓహో బాబు, డజన్ మామిడి పళ్ళు 12. సుధీర్ యాక్షన్ అంటే షూటింగ్ జరుగుతుంది. ఒక రోజు డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఏంటి? మా నాన్న వచ్చాడు. మా నాన్నకి ఇప్పుడు నేను జబర్దస్త్ చేయట్లేదు, నేను స్టార్ కదని తెలిస్తే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. నువ్వు డైరెక్టర్ గా చేయవా, ఏదో చేసి మేనేజ్ చేయవా ప్లీజ్. అరే ఇగో నువ్వు ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్. ఇగో 1000 రూపాయలు తీసుకో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కి 1000 రూపాయలు ఏంది? 5000కి వస్తారా? అయితే ఓకే. 5000 అంటే 1000 రూపాయలు. నాన్న షూటింగ్ జరుగుతుందా? ఇగో ఆయన మా డైరెక్టర్ గారు, ఈయన ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు నేనే ఈ సినిమా డైరెక్టర్ని. డైరెక్టరా? అవునండి. ఏంటి కూతురు ముందు పైన పెట్టుగా నాడించేస్తా ఉంటాడు. అంటే ఆయన కూడా క్యారెక్టర్ చేస్తారు, చిన్న క్యారెక్టర్. ఇందులో నేను ప్రొడ్యూసర్ని. ఇంకా కాయలు అమ్ముకునేలా ఉన్నాడు. నమస్తే అంకుల్. మొత్తం అంతా డైరెక్షన్ మందే. ఈ సెటప్ ఒరిజినల్ ఫ్రూట్స్ లో మనం పెట్టాం అంతా. ఎలా డజన్ ఎలాగా? డజన్ 150. 150 అంటే 12 కదా? అదేంటి? డజన్కి 12. పంచ్ అంటే ఇలా ఉండాలి. ఇదేంటి చాలా చిన్నగా ఉంది? ఎంతే ఉంటది కదా. మా ఊర్లో ఎంత ఉంటుంది? అదేంటి మామిడికి ఎంత ఉంటది కదా. కొబ్బరి బండం.
మీకు విషయం తెలుసా ఏంటి? ఈ కాయ ఎక్కడ దొరకదు ఎందుకు దొరకదు? నా చేతిలో ఉందిగా పంచింగ్ పలక్నామాకే పంచా. ఈ కాయ అయితే ఇక్కడ కూడా కనిపించి ఎక్కడా కనిపించదు. ఏ దాచేస్తాగా షూటింగ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి ముందు ఇక్కడ నుంచి. నాకు ఎందుకు డౌట్ ఉందిరా. షూటింగ్ అంటున్నారు, కెమెరాలు లైట్లు ఏమీ లేవు, ఏంటిది? ఎంత ముందులా కాదు అంకుల్, టెక్నాలజీ మారిపోయింది. కెమెరా మామిడి పళ్ళలో పెట్టాం, మీరు ఆ మూలకి వెళ్ళి షూటింగ్ చూడండి పోనీ. సరే నువ్వు ఉండు, యాక్షన్ చెప్తాను, నమ్ముతుండు. యాక్షన్. బంగేపల్లి రసాలే మామిడిపల్లి. వెలగిస్తున్నా మామిడి పళ్ళు. ఎవరావిడ? ఆవిడ హీరోయిన్. దూరంగా ఉన్నారేంటి మరి వాళ్ళు? ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలంతేనా? హీరో రొమాన్స్ యాక్షన్. మీరు కొంచెంసేపు ఏమనకపోతే మీకు మామిడి కళ్ళు 50 రూపాయలకి ఇస్తాను. 50 రూపాయలకి ఇస్తావా? అది నేను ఎప్పుడు చూడలా మా వాడు రమ్మంతలేగా. ఆధార్ బోల్డ్ ఉన్నాయి. మీరు కొంచెంసేపు కోఆపరేట్ చేస్తే పని అయిపోద్ది. అరే ఎదవో సార్ ఫస్ట్ హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుడు హీరో ఒప్పుకోదండి, తర్వాత హీరో ఒప్పిస్తాడన్నమాట, అది సీను. మా వాడు ఒప్పుకోవాల్సిందే. మీ వాడికి ఒప్పుకోవాలి. ఒప్పించేస్తారు కదా మీ వాడు. మామూలు లేదురా. ఇదేంటి సీన్ ఇది? రౌడీ ఫైటింగ్ సీన్ అండి. అన్న తర్వాత ఇస్తాను. తర్వాత ఇచ్చులేదురా, ఇప్పుడు అయ్యానే. ఏంటి మా వాడు హీరో వాడు చేస్తున్నాడు మీదకి ఫస్ట్ విలన్ కొడతాడండి, దాని తర్వాత మా రెచ్చి తిరగొడతాడండి. తిరగొడతాడు. ఏమనుకోవచ్చు సార్, ఇప్పుడు అది ఇక్కడ షూటింగ్ అని మా నాన్నగారు చెప్పాడు, మీరు షూటింగ్ అనుకోండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోండి దగ్గర నుంచి. పైసలు ఎప్పుడు ఇస్తారా? సాయంత్రం ఇచ్చేస్తాను. యాక్షన్. అరే హౌలే పైసలు ఇవ్వనరా, ఏం బీక్కుంటావు బీక్కో. బాగా వచ్చింది. ఇదేంటి లోపల కెమెరా ఉందన్నావు కదా, మేకింగ్ తీసుకుంటున్నా. చేస్తాను ఎలా ప్లీజ్ అన్న. ఏంట్రా నువ్వు హీరో, నువ్వు రెచ్చిపోవాలి, తగ్గద్దు అసలు. ఎప్పుడు నెక్స్ట్ రాగానే వేసేస్తాను. అరే గాలి ఖాళీగా ఉంటే పని చేసుకొచ్చేదిరా. ఖాళీ ఉన్నంటే బజార్లో చెప్పుకోవాలా? ఖాళీ కాదు గాలి అంటున్నా. ఇవాళ కలెక్షన్ ఎంత ఇవరా? ఈడెవడు కలెక్షన్ అన్నాడు? జూనియర్ ఆర్టిస్ట్. ఇంత నువ్వేవడరా? నేనెవడంటే ఎవటై నన్ను కొడుతున్నాడు? మా నాన్నగారండి. మీ నాన్నగారు అయితే ఇంట్లో వెళ్ళి పెట్టుకో, నన్ను ఎందుకు కొడుతున్నాడు? మాట్లాడుతున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ కదా, నువ్వు హీరో కదా. ఈ బొగడగాడి హీరో ఏంటి సార్? ఈ కూరగాయల బండి నాది, దీనికి ఓనర్ నేను. ఇటు నా దగ్గర కూలి పని చేస్తున్నాడు. మొత్తం సాయంత్రం పూట పనులు అమ్మిన తర్వాత కలెక్షన్ నాకు ఇవ్వాలి. కట్ కట్. యాక్షన్. రే మర్యాదగా చెప్తున్నా, కూలి డబ్బులు ఇచ్చాయి. నేను ఇస్తాను సార్, మీరు ఏం అనుకోకుండా వెళ్ళిపోండి సార్. నువ్వు ఎంత చేసినా మా వాడు నువ్వు పర్ఫార్మెన్స్ లో బీట్ చేయలేవు. పర్ఫార్మెన్స్ అంటే నువ్వు 10 కొట్టు, మా వాడు ఒక్కడ కొడితే నువ్వు నేలని ఖర్చి. మా వాడు వేటాడే ముందు పులి ఉంటుంది చూస్తావా, ఆ టైపు. ఎంత కొట్టావా? షూటింగ్ ఏం లేదండి, మీ వాడిని జబర్దస్త్ తీసేశారు. మీ వాడు ఖాళీ 6 సంవత్సరాల నుంచి. ఏంట్రా ఇది? తీసేశారు నాన్న. నువ్వు ఏం చేసినా లేకపోయినా నువ్వు మాత్రం స్టార్ రా. మన మామిడి పొలంలో కూడా దాంట్లో మనం స్టార్ అవ్వాలంతే. పదిరా మన ఊర్లో నమ్ముకుందాం మామిడి పొలం. ఎక్స్ట్రా జబర్దస్త్. రాంప్రసాద్ కి డౌట్ వచ్చింది కదా, వెనకేదో జరుగుతుంది. నాకు అరుస్తారా ఆడికి అరుస్తారా అర్థం కొంచెం సాగే. అరే బాబు సార్, కస్టమర్లు వస్తారు, మొత్తం ఫర్నిచర్ షాప్ లో అన్నింటి మొత్తం క్లీన్ చేసి ఉంచు. అలాగే సార్. కూర్చో సార్ చేరి. మీకు ఏ ఐటెం కావాలి చెప్పండి సార్. మనకి ఐటెం అన్నాను సార్, ఆవిడ ఐటెం కాదు. లోపలికి వెళ్ళిన సామాన్లు సార్. చెప్పండి సార్ మీకు ఏం కావాలి సార్? బెడ్ ఏమైనా ఉంటే చూపిస్తాను. రండి సార్, కొత్త బెడ్ ఒకటి చూపిస్తాను సార్. ఇది నిన్న రష్యా నుంచి వచ్చింది సార్. ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి? మీరు పడుకున్నారు అనుకోండి, మీ పక్కన ఇంకోరు పడుకున్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అయ్యి బాబాయ్ నాకు ఇలాంటిదే కావాలి సార్. పడుకో. ఏమయ్యాదా? ఏం సార్ వచ్చిందా? వచ్చింది సార్. చెయ్యి కూడా వేసుకోండి. ఏంటి సార్ ఫీలింగ్ వస్తాను హీరో వచ్చాడు. ఈ మంచం కొనుక్కున్న రోజు మీ పక్క పడుకోవడానికి వస్తాడు. వాడు ఎందుకు వస్తారు సార్? ఆడి మంచం లేదు అదిగా ఆఫర్ పెట్టాం.
నా బెడ్ వద్దు సార్, వేరే దాన్ని చూపించండి సార్. ఇంకోటి ఉంది సార్ మన దగ్గర. ఏంటి సార్? మన దగ్గర ఫస్ట్ నైట్ దుప్పటి ఉంది సార్. ఏంటి సార్ అది? మీరు ఫస్ట్ నైట్ లో ఫీల్ ఉంటారు కదా, అవును. ఆ దుప్పటి కప్పుకొని మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకో దుప్పట్లో మీరు పడుకుని పోతారు హ్యాపీగా. అయ్యి మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ప్యాక్ చేయొచ్చు. సరే ఈడు కక్కుతున్నాడు ఆర్డర్ పెట్టి చేసింది. ఎస్ మా ఇంకేమైనా ఉన్నా సార్ కొనుక్కోవాలి. మీకు చూస్తుంటే సార్ మనం షూటింగ్ నుంచి బాగా కలిసిపోయి వస్తాం కదా సార్. అవునవును. మన దగ్గర దుప్పటి ఉంది సార్. ఓకే. ఆ దుప్పటి ఇలా వేసుకోగానే వెంటనే నిద్ర వస్తుంది సార్ మనకి. హలో హౌ ఒకసారి చూడండి. అరే పడుకోరా దుప్పటి వేసుకొని. రే బాబు లేగు. రే బాబు. ఓ ఫెంటాస్టిక్. కెన్ ఐ ట్రై? మీరు ట్రై చేయండి సార్. పట్టింది సార్? పట్టలేదండి. ట్రై చేయండి సార్. సరే పట్టిందా సార్? లేదు పట్టట్లేదు. ఇంకోసారి ట్రై చేయండి సార్. సార్ పట్టిందా? లేదు వినిపిస్తుంది మాట. నిన్న కాక మొన్న వచ్చాడు చెప్పగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు. ఇన్ని గెటప్ ప్లేస్ ఆ మాత్రం పడుకోలేవా? పడగా సార్ నిద్ర పడిందా సార్? ఏం సరేమైంది? ఇది గెటప్ సీన్ అంటే ఇలా ఉండాలి. చైర్ ఏంటి సార్ ఇది? చూసారు సార్ దీని స్పెషల్ 3 కాళ్ళు ఉంటాయి సార్ చైర్ కి. 3 కాళ్ళే ఉన్నాయండి సార్. మనం షుగర్ వచ్చి తీసిస్తాం సార్. మనం షుగర్ వచ్చి తీసిస్తాం సార్. సరే అది ఒకసారి అది సార్ మనకి షూటింగ్ లోని కొంచెం టేబుల్ ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఉంటే. మన టేబుల్ ఫ్యాన్ సార్. ఇదిగోండి సార్, ఇది వేసుకోండి సార్. రెక్కలు లేవేంటి? రెక్కలు లేవు. మరి రెక్కలు లేకుండా గాలి ఎలా వస్తుంది సార్? ఇదిగోండి వెళ్తాయండి. ఇది పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇసురుకోండి ఇలాగా. ఫ్యాన్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది మీకు. చేకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. సార్ ఇదేంటి సార్? ఇది వాషింగ్ మిషన్ చాలా పెద్దగా ఉంది, నాకు అర్థం సార్ కావట్లేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఎంత పెద్ద వాషింగ్ మిషన్ సార్. మన దగ్గర స్పెషల్ సార్ వాషింగ్ మిషన్. Wow. జస్ట్ 3000 సార్. ఇంత పెద్ద వాషింగ్ మిషన్ ఆ. ఎలా సార్? ఎలాగ ఇది పని చేస్తుంది? వెళ్ళండి సార్. ఇందు లోపలికి వెళ్ళి బట్టలు ఉతుకొని వచ్చినాయి సార్. ఏంటి సార్ రాయి పెట్టారు లోపల? ఉతుక్కొని వచ్చి ఏదైనా మంచాలు అలాంటివి? చెప్పా కదా సార్ రష్యా మసాలా చాలా బాగుంటుంది సార్. అది ఏ కింద చూస్తున్నారు సార్? మనకి ఇదే అలవాటు. ఎక్స్క్యూజ్ మీ సార్, రష్యా నుంచి మంచం వచ్చింది సార్, ఎవరు రాలేదు సార్. క్లాక్స్ ఏమైనా ఉన్నాయి సార్ మన దగ్గర? ఉంది సార్ మన దగ్గర. ఇగోండి సార్ వాల్ క్లాక్ ఉంది సార్. వాళ్ళది కాకుండా మందేం లేదు సార్ ఇక్కడ. సార్ ఈ వాచ్ గోడకు పెట్టుకునేది కాదు సార్. మరి ఇది నడుము కట్టుకోవడానికి. ఇప్పుడు మనం చేతికి వాచ్ కట్టుకొని ప్రతి ఒక్కరు మన టైం అడుగుతుంటే చూసి చెప్పాలి కదా సార్. అవును సార్. ఇప్పుడు ఇదే మన వాచ్ ఇక్కడ ఉంది అనుకోండి సార్. నన్ను అడగండి ఒకసారి టైం ఎంత అయింది? ఇలాగ అనేసరికి ఆడికి ఒక అడగబుద్ది లేదు. ఒకసారి పట్టుకోండి, ఒకసారి టైం అడగండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత నీకు చెప్పండి. టైం ఎంత నీకు చెప్పండి. సార్ అది ఒక్కసారి అది కాదు సార్. ఒక్కసారి మన దగ్గర కుక్కర్ కొంటే కూలర్ ఫ్రీ సార్. అదేంటి సార్? అదెందుకు? అంటే కూలర్ ఎప్పటి నుంచి పని చేయట్లేదు, వెళ్ళట్లేదు, అందుకని ఆఫర్ పెట్టాను సార్. ఈ రిమోట్ కొనండి సార్. దేనికి సార్ ఈ రిమోట్? జస్ట్ ఏం లేదు సార్, రిమోట్ కొనుక్కోవడం అంతే. మనం నెంబర్స్ ఏమైనా మర్చిపోతే దీంట్లో 1 to 9 ఉంటాయి సార్. చూసుకొని నొక్కోవడం. స్ట్రెస్ బస్టర్. సార్ ఆ మిర్రర్ తీసుకోండి సార్. 10,000 రూపీస్ మిర్రర్ సార్. ఏంటి సార్ స్పెషాలిటీ? అది పగలదు సార్. పగిలిపోతుంది కదా సార్? అక్కడ ఉంటే పగలదు సార్. అది ఆగు. ఏంటి దాని నుంచి వస్తున్నావు తిడుతున్నట్టు పంపించేసిన ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఒక్క డైలాగ్ ఉండని అడగడానికి వస్తున్నాను సార్ నేను ఇందాక నుంచి. రే వెళ్ళిపో. ఇటు చేస్తారు ఇక్కడ నుంచి నీ క్యారెక్టర్. కిందకి వెళ్ళి బుసి అనుకోరా పో. నువ్వు చేరే ఎప్పటి నుంచి? ఓకే సార్ నేను చేస్తాను. మొదలెడతాం. థ్యాంక్ యూ. స్కిట్ అయిపోయింది సార్. స్కిట్ ఇంకా ఉందేమో అనుకొని సార్ అది ఇందాక నన్ను తిట్టి బుసి అన్నప్పుడు కూడా ఇంత అవమానం పడలేదు సార్ నేను. థ్యాంక్ యూ సార్.